హలో ఎవ్రీబడి. ఈరోజు మనం రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ హెడ్ఏక్ గురించి మాట్లాడుకుందాం. రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ హెడ్ఏక్ అంటే లాస్ట్ వీడియోలో మనం మాట్లాడినట్టు సెకండరీ హెడ్ఏక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ సిమ్టమ్స్ వస్తే ఈ హెడ్ఏక్ డేంజర్గా మారే అవకాశం ఉంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనే సిమ్టమ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఎప్పుడైతే మీకు దెర్ ఈస్ రీసెంట్ చేంజ్ ఇన్ క్యారెక్టర్ ఆఫ్ ద హెడ్ఏక్ అంటే ఇదివరకు ఎప్పటి నుంచో తలనొప్పులు ఉన్న వాళ్ళలో కూడా ఆ తలనొప్పి వేరు, ఈ 2 రోజులు బట్టి వస్తున్న తలనొప్పి వేరు ఎప్పుడైతే అనిపించిందో దెర్ ఇస్ అ రీసెంట్ చేంజ్ ఇన్ క్యారెక్టర్ ఆఫ్ ద హెడ్ఏక్ అనమాట. అలాంటి హెడ్ఏక్ కొత్తగా ఈసారి వచ్చే హెడ్ఏక్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది అని అనిపించినప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రీసెంట్గా ఏమన్నా ఫీవర్స్ వచ్చి దాంతో హెడ్ఏక్ స్టార్ట్ అయినా, లేకపోతే రీసెంట్గా ఏదన్నా తలకి దెబ్బ తగిలి దాంతో హెడ్ఏక్ స్టార్ట్ అయినా, లేకపోతే ఏదన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, లైట్గా అయినా తలకి దెబ్బ తగిలింది, ఆ టైంలో లైట్గా స్పృహ తప్పారు, ఒక 2-3 నిమిషాలు మీరు ఎక్కడున్నారో మీకు అర్థం కాలేదు, అలాంటి దాంతోపాటు నెక్స్ట్ డే నుంచి సివియర్గా హెడ్ఏక్ స్టార్ట్ అయినాయి, అలాంటి వాటిని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. హెడ్ఏక్ విత్ లోకలైజింగ్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఏంటి? కళ్ళు బ్లర్ అయినా, ఇద్దరిద్దరు కనిపించినా, మాట నత్తి, మూతి వంకర, మొహం తిమ్మిరి, నడుస్తుంటే ఒక సైడ్ వాలిపోయినట్టు ఉండటం, చేయి గ్రిప్ తగ్గుకోవడం, కాలు బరువు అవడం, కాలు నుంచి చెప్పు జారిపోవటం, లేకపోతే స్పృహ తప్పటం, ఇట్లాంటివి ఏమన్నా రీసెంట్గా జరిగి పర్టికులర్గా ఎల్డర్లీ పీపుల్లో ఇట్లాంటివి ఏమన్నా జరిగితే అలాంటి హెడ్ఏక్స్, వీటితో పాటు హెడ్ఏక్ కనుక సివియర్ అవుతుంది, లేకపోతే హెడ్ఏక్ స్టార్ట్ అయింది ఇలాంటి సిమ్టమ్స్తో పాటు అంటే అలాంటి హెడ్ఏక్స్ని మనం అసలు నెగ్లెక్టే చేయకూడదు అనమాట. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాలి. సో హోప్ఫుల్లీ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.